ఈ మధ్య కాలంలో ఎవరిని పలకరించినా, ఏ యూట్యూబ్ ఛానల్ చూసినా, ఏ టీవీ ప్రోగ్రామ్ చూసినా, ఏ న్యూస్ పేపర్ చూసినా అంతటా గొర్రెలు, మేకల ఫారాల స్థాపన గురించే అందరి నోట్లో నేషనల్ లైవ్ స్టాక్ మిషన్ స్కీమ్ గురించే నాంతుంది. గొర్రెలు, మేకల పెంపకం ప్రారంభించాలని చాలామంది ఉవ్విళ్ళూరుతున్నారు. కొంతమందికి మాత్రం గొర్రెలు, మేకల పెంపకం ప్రారంభిస్తే భవిష్యత్తు ఏ విధంగా ఉంటుందనే సందేహం కూడా చాలామందిలో ఉంది. గొర్రెలు, మేకల పెంపకంకు బంగారు భవిష్యత్తు ఉందా లేదా అనే విషయాలు పూర్తిగా తెలుసుకోవాలంటే మిగతా వీడియో చూడండి. వెటర్నరీ విజ్ఞానం యూట్యూబ్ ఛానల్ చూస్తున్న ఉభయ తెలుగు రాష్ట్రాల ఔత్సాహికులకు, రైతులకు అందరికీ నమస్కారం. మేకల ఫారాల స్థాపన విషయంలో చాలామంది ఆసక్తి కనబరుస్తున్న విషయం మీ అందరికీ తెలిసిందే. దానికి ప్రధాన కారణం నేషనల్ లైవ్ స్టాక్ మిషన్ అనే స్కీమ్ రావడం, దాంట్లో 50% సబ్సిడీ రావడం వల్ల ఎక్కువ మంది ఈ స్కీమ్ పట్ల శ్రద్ధ చూపుతున్నారు. కానీ కొంతమంది మాత్రం సబ్సిడీ వల్ల ఆసక్తి కనబరుస్తున్నారా, లేక తీరా స్థాపించిన తర్వాత ఈ గొర్రెలు, మేకల ఫారాలకు భవిష్యత్తు ఉంటుందా లేదా అనే సందేహం కలుగుతుంది. ఈ వీడియోలో గొర్రెలు, మేకల పెంపకానికి బంగారు భవిష్యత్తు ఉంటుందా లేదా అనే విషయం గురించి నేను ఒక 8-9 అంశాలు చెప్తాను. ఆ అంశాలు విన్న తర్వాత ఆటోమేటిక్గా ఆ భవిష్యత్తు ఏ విధంగా ఉందని మీకే తెలుస్తుంది. సరే, మొదటి విషయానికి వస్తే మాంసం తలసరి వినియోగం అనేది మన దగ్గర చాలా తక్కువగా ఉంది. NIN, ICMR రికమెండేషన్ ప్రకారం ప్రతి వ్యక్తి 11 కిలోల మాంసం తినాలి. కానీ 7.5 కిలోలు మాత్రమే తలసరి వినియోగం ఉంది. ప్రోటీన్లు అందించే ఈ మాంసం డెఫిషియట్ ఉండడం వల్లనే వ్యాధి నిరోధక శక్తి తగ్గడం, కరోనా లాంటి వ్యాధులు సంభవించడం మనం చూస్తూనే ఉన్నాం. అందువల్ల మాంసం వినియోగం పెరగాలంటే గొర్రెలు, మేకల పెంపకం అనేది పెరగాలి, మాంసం లభ్యత అనేది పెరగాలి. అమెరికా లాంటి దేశాల్లో తలసరి సగటు వినియోగం 5 కిలోల వరకు ఉంది. కానీ మన దగ్గర కేవలం 7.5 కిలోల వరకే ఉంది. రికమెండేషన్ ప్రకారం 11 కిలోలకు పెరగాల్సిన అవసరం ఉంది. ఇక రెండవ విషయానికి వస్తే మన దగ్గర నాన్ వెజ్ తీసుకునే వాళ్ళు, అంటే మాంసం ప్రియులు చాలా ఎక్కువ మంది ఉన్నారు. ముక్కలేందే ముద్ద దిగని వాళ్ళు చాలామంది ఉన్నారు. వారి డిమాండ్ను అందుకోవాలంటే గొర్రెలు, మేకల పెంపకాన్ని చేపట్టాల్సిన అవసరం ఉంటుంది. సంస్థ చేసిన సర్వే ప్రకారం 2030 సంవత్సరానికి మాంసం వినియోగం 85% వరకు పెరుగుతుందని అంచనా వేశారు. ఆ 80% పెరగడానికి కారణం ఏంటంటే ప్రజల్లో అలవాట్లలో మార్పు రావడం, జనాభా సంఖ్య పెరగడం. ఈ 2 కారణాల వల్ల డిమాండ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇక మూడో విషయానికి వస్తే డిమాండ్ వర్సెస్ సప్లై కనుక ఆలోచిస్తే చాలా వ్యత్యాసం ఉంది. ప్రతిరోజు కోసే జీవాల సంఖ్య ఎక్కువగా ఉంటుంది, ఉత్పత్తి మాత్రం చాలా తక్కువగా ఉంటుంది. డిమాండ్కు సరిపడా గొర్రెలు, మేకలు లభ్యత లేవు. అందుకే మనం చింగిచెర్ల లాంటి ప్లేస్కి వెళ్తే కొన్ని వందల జీవాలు, వందల లారీల్లో దిగుమతి కావడం మనం చూస్తూనే ఉన్నాం. అదే గొర్రెలు, మేకల్ని మన దగ్గర పెంచామనుకోండి, ఆటోమేటిక్గా దిగుమతి అనేది ఉండదు. మన గొర్రెలు, మేకలు పెంచే వాళ్లకు ఆదాయం లభించే అవకాశం ఉంటుంది. ఇక నాలుగో విషయానికి వస్తే మాంసం ధరలు చాలామందికి తెలుసు. ప్రస్తుతం 800 నుంచి 900కు కేజీ ఉంది. ఆ ప్రోడక్ట్కు డిమాండ్ ఉంటేనే రేట్ ఎక్కువ ఉంటుంది. మాంసం ధరలు 2010 సంవత్సరంలో కిలో 300 రూపాయలు ఉండేది. ఇప్పుడు 800 నుంచి 900 రూపాయల వరకు ఉంది. 2030 సంవత్సరానికి 1600 రూపాయల కేజీ పెరిగినా చెప్పవలసిన పని లేదు. ధరలు ప్రోత్సాహకరంగా ఉన్నందువల్లనే ఉత్పత్తిదారులకు ఎక్కువ ఆదాయం లభించే అవకాశం ఉంటుందని మనం గమనించాలి. ఇక ఐదో విషయానికి వస్తే మన దేశం మేకల్లో 2వ స్థానంలో ఉంది ప్రపంచంలో. గొర్రెల్లో 3వ స్థానంలో ఉంది. ప్రతి 20 మందికి ఒక గొర్రె కానీ ఒక మేక కానీ ఉంది. మొదటి స్థానంకి మనం మేకల్లో, గొర్రెల్లో చేయాలంటే, వరల్డ్ లీడర్గా కావాలంటే చాలా స్కోప్ ఉంది. అందువల్ల మేకల సంఖ్యను, గొర్రెల సంఖ్యను పెంచాల్సిన అవసరం ఉంది. దానికోసం ఫారాలు స్థాపించాల్సిన అవసరం ఉంది. ఇక ఆరో విషయానికి వస్తే మాంసోత్పత్తి కనుక పరిశీలిస్తే మన దేశంలో 23% గొర్రెలు, మేకల ద్వారానే లభిస్తుంది. మిగతా 77% ఇతర మాంసములు, అంటే పశు మాంసం కానీ, పంది మాంసం కానీ
ఉన్నాయి. వాటికి మతపరమైన అవరోధాలు ఉన్నాయి. కానీ గొర్రెలు మేకల మాంసానికి మతపరమైన అవరోధాలు లేవు. అందరూ నిరభ్యంతరంగా స్వీకరించవచ్చు. అందువల్ల ఈ 77% వాటాలో పశు మాంసము, పంది మాంసం వాటాను తగ్గించి గొర్రెలు మేకల వాటాను పెంచే ఆస్కారం కూడా ఉంది. ఇక 7వ విషయానికి వస్తే, మన దేశంలో దాదాపు 58 మిలియన్ల ప్రజలు గొర్రెలు మేకల పెంపకం మీద ఆధారపడి ఉన్నారు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో సుమారు 12-13 లక్షల కుటుంబాలు గొర్రెలు మేకల పెంపకం మీద ఆధారపడి ఉన్నారు. వాళ్లకు జీవనోపాధి వీటి ద్వారానే లభిస్తుంది. ఇక మన దేశంలో, మన రాష్ట్రంలో కనుక పరిశీలిస్తే నిరుద్యోగ యువకులకు కొదవ లేదు. అదేవిధంగా గొర్రెలు మేకల బ్రీడ్స్ కూడా కొదవ లేదు. మార్కెటింగ్ అనేది చాలా సులభంగా ఉంది. అందువల్ల జీవనోపాధి పొందడానికి గొర్రెలు మేకల ఫారాల స్థాపన అనేది ఎంతగానో ఉపయోగపడుతుంది. నిరుద్యోగ నిర్మూలనకు కూడా పరోక్షంగా ఈ గొర్రెలు మేకల పెంపకం ఉపయోగపడుతుంది. ఇక 8వ విషయానికి వస్తే, ప్రభుత్వ పరంగా కూడా చాలా ప్రోత్సాహాలు లభిస్తున్నాయి. గొర్రెలు మేకల్ని శాస్త్రీయ పరంగా ఏ విధంగా పెంచాలి, లాబాటలో ఏ విధంగా నిర్వహించాలని ఉభయ తెలుగు రాష్ట్రాల్లో శిక్షణ కార్యక్రమాలు నిర్వహించబడుతున్నాయి. నేషనల్ లైవ్ స్టాక్ మిషన్ అనే కేంద్ర ప్రభుత్వ పథకం కూడా 50% సబ్సిడీ ఇచ్చి ఔత్సాహికులను ప్రోత్సహిస్తుంది. ఇటువంటి సువర్ణ అవకాశం ఇప్పుడుంది. అది కూడా గొర్రెలు మేకల పెంపకం భవిష్యత్తులో ఎదగడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. చివరి విషయానికి వస్తే, పాడి పశువుల పెంపకం వేరే వాటి పెంపకం కంటే గొర్రెలు మేకల పెంపకంలో పెట్టుబడి చాలా తక్కువ ఉంటుంది. శ్రమ కూడా తక్కువగానే ఉంటుంది, రిస్క్ కూడా తక్కువగానే ఉంటుంది. బ్రేక్ ఈవెన్ అనేది కూడా చాలా తొందరగా వస్తుంది, లాభాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి పెట్టుబడి, శ్రమ, రిస్క్, బ్రేక్ ఈవెన్ తక్కువగా ఉన్నటువంటి గొర్రెలు మేకల పెంపకంను చేపడితే లాభాలు అతి త్వరలో తీసుకునే అవకాశం గొర్రెలు మేకల ఫారాల స్థాపన వల్ల జరుగుతుంది. ఈ ప్రోగ్రాం చూసిన రైతులు, ఔత్సాహికులు, నిరుద్యోగ యువతీ యువకులకు అర్థమైపోయి ఉంటుంది గొర్రెలు మేకల పెంపకానికి బంగారు భవిష్యత్తు ఉందా లేదా అనే విషయం. ఇప్పుడు చెప్పుకున్నటువంటి 9 విషయాలను కనుక పరిశీలిస్తే తప్పనిసరిగా బంగారు భవిష్యత్తు ఉంది. 3 గొర్రెలు 6 పిల్లల్లాగా అభివృద్ధి చెందే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి నిరుద్యోగ యువత ఖాళీగా ఉండకుండా, టైం వృధా చేయకుండా మేకల ఫారాల స్థాపన పట్ల శ్రద్ధ తీసుకుంటారని ఆశిస్తూ అందరికీ ధన్యవాదాలు.